ఒక సినిమా కలెక్షన్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాటితే హిట్ అంటారు. అదే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కి డబుల్ మార్జిన్ వస్తే సూపర్ హిట్ అంటాము. ఒకవేళ పెట్టిన పెట్టుబడికి 4 రెట్లు ఎక్కువగా లాభం వస్తే ఆ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ అంటారు. ఇక అంతకు మించి వస్తే ఇండస్ట్రీ హిట్ అంటారు. అయితే 3 సినిమాల విషయంలో అప్పట్లో కాంట్రవర్సీ బాగా నడిచింది. అందులో తరుణ్ హీరోగా పరిచయమైన నువ్వే కావాలి, బాలకృష్ణ బి గోపాల్ కాంబోలో వచ్చిన నరసింహానాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా, ఈ 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కానీ కలెక్షన్స్ బ్రేకింగ్ విషయంలో కాంట్రవర్సీ నడిచింది. ఈ 3 సినిమాలలో ఏది రికార్డు బ్రేక్ చేసింది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నువ్వే కావాలి సినిమా విషయానికి వస్తే కె విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఉషా కిరణ్ మూవీస్, స్రవంతి మూవీస్ వారు సంయుక్తంగా నిర్మించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన నీరం సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి రీమేక్ చేశారు. అక్టోబర్ 2000 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు మాత్రం అప్పట్లోనే కాదు ఇప్పట్లో కూడా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 10కి పైగా సెంటర్లలో 175 డేస్ కి పైగా థియేటర్లలో ఆడింది. హైదరాబాద్ లోని ఓడియన్ థియేటర్ లో ఈ సినిమా దాదాపు 220 రోజులు ఆడింది. 200 రోజుల తర్వాత కూడా ఈ చిత్రం ప్రదర్శిస్తున్న కొన్ని థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. మొత్తానికి ఈ చిత్రం దాదాపు 25 కోట్ల షేర్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇక నరసింహానాయుడు విషయానికి వస్తే బాలకృష్ణ బి గోపాల్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకే రోజు చిరంజీవి మృగరాజు, బాలకృష్ణ నరసింహానాయుడు చిత్రాలు విడుదల కావడంతో మొదటి రోజు మృగరాజు సినిమాకి కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయి. కానీ తర్వాత రోజు నుంచి నరసింహానాయుడు హవా మొదలైంది. థియేటర్ లో అయితే